హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ ద్వారా, అదేవిధంగా రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ డబ్బులు అనేవి జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటగా జిల్లాల వారీగా జమ చేయబోతున్నామన్నట్లు ఈకేవైసీ కూడా ఓపెన్ చేశామన్నట్లు తెలియజేస్తున్నారు. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేసేందుకు ప్రత్యేకమైన అప్డేట్స్ అనేటివి ఇవ్వడం జరిగిందని, వారి గ్రామ వార్డు సచివాలయంలో లేదా రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకొని ప్రతి ఒక్కరూ వారికి సంబంధించిన ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని, అలా చేయించుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఈకేవైసీ ఇక్రాప్ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుంటే చాలని అట్టి వారికి రుణమాఫీ జమ కాబోతుంది. మొదటగా అయితే రేషన్ కార్డు కలిగి ఉండండి. రేషన్ కార్డులో ఒక లబ్ధిదారునికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేయబోతున్నామన్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రులు గారు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రత్యేకంగా వెల్లడించారు. వారందరికీ అయితే సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించు ప్రతి ఒక్కరికి అయితే ఈకేవైసీ చేయడం అనేది జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేశారు. సో చూసారండి, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.